ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, రేపే వైశాఖ పౌర్ణమి. లక్ష్మీదేవి ముందు ఇవి సమర్పించు. మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది మొదలవుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. ఓం సాయిరామ్. ఇప్పుడు వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. వైశాఖ మాసం అనేది దేవతలకు చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకమైన ఫలితాలనిస్తుంది. ఈ రోజున లక్ష్మీ తల్లి భూలోకానికి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వెలుగు, వైభోగం, సంపద కలిగించే శక్తి ఈ రోజున ఎక్కువగా ఉంటుంది. మనం ఇంటి లోపల ఉన్న నెగిటివ్ శక్తులు ఈ రోజున తొలగిపోతాయి. పూర్ణచంద్రుడిలా మన జీవితం ప్రకాశించాలి అంటే ఈ రోజున వదలకూడదు. ఈ పౌర్ణమి రోజున చేసేవి ప్రతి ఒక్కటి లక్ష్మీ తల్లిని ఆకట్టుకుంటాయి. ఈ రోజున పూజ ఎందుకు చేయాలి అనే సందేహం అయితే వస్తూ ఉంటుంది. లక్ష్మీ తల్లి అనేది కేవలం ధనాన్ని కాదు, ధర్మాన్ని కూడా ఇస్తుంది. ఆమె అనుగ్రహం ఉంటే ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ కలుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజున ఆమె శక్తి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే ఈరోజు అమ్మవారిని పూజించడం ఎంతో మంగళప్రదం. మన ఇంట్లో వెలుగు రావాలి అంటే ఈరోజు దీపం వెలిగించాలి. తల్లి ఆనందంగా ఉండాలంటే మనం స్వచ్ఛమైన మనసుతో పూజించాలి. ఒక్క రోజులోనే జీవితం మారిపోవచ్చు అన్న ఆశను పూజలో పెట్టాలి. పూజకు ముందు ఏం చేయాలి అనే సందేహం వస్తుంటుంది. దానికోసం ఇప్పుడు మనం విందాం. ప్రభాత వేళ స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఇంటిని శుభ్రం చేసి తూర్పు దిశగా ముఖం పెట్టి పూజా స్థలం సిద్ధం చేయాలి. గోమయంతో ముగ్గు వేయడం, కలశం ప్రతిష్ఠించడము చేయాలి. పసుపు కుంకుమతో లక్ష్మీ పాదాల వద్ద వేసి పూజ చేయాలి. నెయ్యి దీపాలు వెలిగించి పూజ ఆరంభించాలి. తల్లి వచ్చే దారి శుభంగా ఉండాలి అని విశ్వాసం ఉంది. ఈ రెడీనెస్ తల్లికి మన ప్రేమను చూపే మార్గం. లక్ష్మీ తల్లి పూజలో ఏమి సమర్పించాలి అనే సందేహం వస్తుంటుంది. దానికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లికి నచ్చే పుష్పాలు, కమలం, జాజి, గులాబీ వేసి పూజ చేయాలి. నైవేద్యంగా పాయసం, బెల్లం అన్నం, తాటిపళ్ళు పెట్టాలి. బంగారు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. తల్లి ముందు పసుపు, కుంకుమ దానం చేస్తే సంపద పెరుగుతుంది. అమ్మవారి నామాలతో పూజ చేస్తే మనసు ప్రశాంతమవుతుంది. పూజలో మన హృదయాన్ని ఉంచాలి. డబ్బు కాదు, భావన ముఖ్యం. నమ్మకంగా చేసిన పూజకు తల్లి ఎప్పటికీ ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు లక్ష్మీ తల్లి ముందు ఏ మంత్రాన్ని జపించాలి, లక్ష్మీ తల్లికి ఏది ప్రీతికరమైన మంత్రమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రం పవిత్రమైనది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే తల్లి దృష్టి పడుతుంది. మంత్రాల శబ్దంలో అలౌకిక శక్తులు శక్తివంతమవుతాయి. తల్లి పేరు పలకడం అంటే ఆమెను పిలవడం అన్నమాట. మంత్రం అంటే తల్లి హృదయాన్ని తాకే సంగీతం లాంటిది. ఈ శబ్దాలు మన ఇంట్లోకి శుభతను తీసుకువస్తాయి. మన ఊపిరిలో తల్లి పేరును కలిపితే ఆమె మన కర్మను మార్చుతుంది. ఈ రోజున ఏ దానం చేయాలి అనే సందేహం వస్తుంటుంది. దానికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, వస్త్రాలు స్త్రీలకు దానం చేయాలి. అన్నదానం చేస్తే తల్లి పరిపూర్ణ కృపను ప్రసాదిస్తుంది. శృంగార పదార్థాలు, గాజులు, బొట్టులు ఇచ్చితే శుభమవుతుంది. గోమయ, దీపాలు, మంత్ర పుస్తకాలు కూడా దానం చేయవచ్చు. పూజలో దానం ఒక భాగం కాదు, అది తల్లి పట్ల ప్రేమ చూపే మార్గం.
ఇవన్నీ మన జీవితంలో శుభదాయక మార్పులను తెస్తాయి. దానం చేసేటప్పుడు మనసులో భయము కాకుండా భక్తి ఉండాలి. వైశాఖ పౌర్ణమి రోజు చేసే ప్రత్యేక పూజ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారికి తులసి దళాలను కూడా సమర్పిస్తే మంచిది. ముత్యాల పూదోట పూజా స్థలానికి అలంకరించండి. వెండి లేదా మట్టి కలశంలో నీరు నింపి దక్షిణ దిశలో ఉంచండి. తల్లి ముందు చిన్న గోధుమ దీపం వెలిగించండి. గరుడ పురాణంలో ఈ విధంగా పూజ చేయమని సూచించారు. పూజ సమయంలో చిత్తశుద్ధి, నిశ్శబ్దం చాలా ముఖ్యం. తల్లి ముందే కాదు, మన మనసులో కూడా శుద్ధత అవసరం. ఇంట్లో వెలుగు రావాలంటే ఇల్లు అంటే భౌతిక నిర్మాణం కాదు, అది మన ప్రాణాల గృహం. లక్ష్మి తల్లి ప్రవేశించాలంటే మనం ప్రేమ, శుభత చూపాలి. ఈరోజు దీపం వెలిగించి తల్లి చిత్రాన్ని చూడండి. తల్లి చూపు పడితే చాలు, నీ లోటు నిండిపోతుంది. సంపద అంటే కేవలం డబ్బు కాదు, సంతోషం, ఆరోగ్యం కూడా. తల్లి ఆశీర్వాదం ఉంటే ఎవరు నన్ను ఆపలేరు అనిపిస్తుంది. వైశాఖ పౌర్ణమి అంటే వెలుగు, విశ్వాసం, విజయానికి నాంది. మనసులో ఉండాల్సిన భావనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజలో భావం లేకపోతే అది పూజ కాదని తెలుసుకోవాలి. తల్లిని మనం ఎంత ప్రేమతో పిలుస్తామో అంత ఫలితం వస్తుంది. తల్లి ముందు మన కోరికల కన్నా మన కృతజ్ఞత ముఖ్యం. ఈ రోజున మనం తల్లి పాదాలపై మన ఆశలను సమర్పించాలి. అమ్మతనం అనేది ఆస్తులు ఇవ్వడం కాదు, ఆశలు నింపడం. ఈ భావనతో పూజ చేస్తే తల్లి మన జీవితాన్ని నింపుతుంది. అమ్మవారి పాదాల దగ్గరే మన జీవితం తిరిగి వెలుగుతుంది. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, వైశాఖ పౌర్ణమి రోజున ఒక్కసారి లక్ష్మీ తల్లి పాదాల దగ్గర కూర్చో. నీ భయాలను, నీ బాధలను, నీ కోరికలను అమ్మవారికి చెప్పు. పూజలో పదాలు కాకుండా నీ కన్నీళ్ళు చాలు తల్లి మనసు తాకడానికి. ఈరోజు పూజ ఒక్కసారి చెయ్యి, జీవితం మొత్తం మారిపోతుంది. నీ ఇంట్లో వెలుగు పడితే నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఆనందం జన్మిస్తుంది. తల్లి ముందు తల వంచిన వాళ్ళు తలలు ఎప్పటికీ తక్కువ కాదు. బిడ్డ, ఇంట్లో సంపదల వర్షం రావాలని కోరుకుంటే ఈరోజు తల్లిని పిలుచు అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు. విన్నారుగా సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. మీరు కూడా వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని శ్రద్ధతో, భక్తితో పూజించండి. మీ జీవితంలో ధన ప్రవాహం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.